మమ్మీ మా బుక్ లో కరోనా గురించి ఉంది. 2020లో వచ్చిందంట కరోనా. అప్పట్లో మాకు కరోనా అంటే అదొక పెద్ద యుద్ధం లాగా చేసాం తెలుసా. కానీ సరదా కూడా చేసాం అనుకో. ఎంత కష్టంగా ఉన్నిందో అంతే ఇష్టంగా ఎంజాయ్ చేసాం హాలిడేస్. 2020 అంటే నీకు ఏజ్ ఎంత ఉంటుంది? 18. నేను 17 అప్పుడు. 17. నువ్వు చూసావా అమ్మ కరోనా వచ్చింది వాళ్ళని? నాకే వచ్చింది కరోనా. నీకు కూడా వచ్చిందా? నాకు వచ్చింది, మీ అమ్మమ్మకి తాతకి అందరికీ వచ్చింది కరోనా. అవునా? పాజిటివ్ వస్తే ఇంకంతే. ఫస్ట్ టైం నేను కరోనా పాజిటివ్ వస్తే చూసి నవ్వాను తెలుసా. అంత ఇది. కానీ చాలా మంది చనిపోయారనుకో, అది వేరే విషయం. పాపం నిజంగా. మీ అమ్మకి ఏమనుకుంటున్నావు? ఇమ్యూనిటీ జాస్తిగా ఉంది, అందుకే పోరాడి గెలిచింది. నేను మా ఫ్రెండ్స్కి రేపు పెళ్ళి మా మమ్మీ కరోనాని యోధించిన యోధురాలు అని చెప్తాను. మరి మీ క్లాసెస్ ఎలాగా? క్లాసెస్ తొక్క క్లాసెస్ ఏం లేవు, అంతా జూమ్ క్లాసెస్. ఆన్ చేసామా పడుకుంటాం అంతే. మాకు కూడా జూమ్ క్లాసెస్ అనేవి ఉంటే బాగుండు. చూసుకో, ఇప్పుడే శుద్ధంగా చదవు. ఇంకోటి అప్పట్లో ఇంకో యుద్ధం కూడా చేసాం, డాల్గోనా కాఫీ అని. డాల్గోనా కాఫీయా? ఎవరింట్లో వండుకొని వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టి అదొక పోరాటం, కాంపిటీషన్ లాగా. డైరెక్ట్ కాంపిటీషన్ కాదు, ఆన్లైన్ కాంపిటీషన్. డాల్గోనా కాఫీ అని. ఎవరు మంచిగా ఫోమ్ తెస్తే అంత మంచిగా అన్నమాట. అదొక సాటిస్ఫాక్షన్. బ్యాడ్ లక్. ఎగ్జామ్స్ రాసాము, అది క్వారంటైన్, ఇంట్లో కూర్చున్నాం తెలుసా. మీ పిన్ని వాళ్ళైతే ఎగ్జామ్స్ రాయకుండా పాస్ అయిపోయారు, క్లాసులు వినకుండా. క్లాసెస్ చెప్పానుగా. పిన్ని అలా పాస్ అయిందా 10th? మరి ఇంకేమనుకున్నావు? అలాగే మళ్ళీ పెద్ద పోజులు కొడుతూ ఉంటుంది, ఏదో ఎగ్జామ్లు రాసి పాస్ అయినట్టు. మన బ్యాడ్ లక్. అప్పటికి పోరాడి గెలిచింది మీ అమ్మ. ఇదేంటి మరి తెగ ఫీల్ అయిపోతుంది. మా అమ్మ వాళ్ళైతే పబ్జి గేమ్లో ఆడుకునే వాళ్ళంతే. మీరు మాత్రం అప్పుడు పబ్జి గేమ్లు గట్రా ఆడుకొని ఇప్పుడు నన్ను ఏ గేమ్ ఆడనివ్వవు నువ్వు. ఇప్పుడు ఆడతారు సరిగ్గా. కాంపిటీషన్ చూసావు బయట ఎలాగుందో? ఆడుతుంది. మమ్మల్ని అందరూ ఏమన్నా కరోనా బ్యాచ్ అని ఎక్కిరించేవాళ్ళు తెలుసా. ఇప్పుడు చదువుకుంటున్నారు. నైస్. నిజంగా మీ జనరేషన్ చాలా గొప్ప యోధులు.